వెల్కమ్ టు స్వీటీ ఛానల్ అండి. బయటికి వచ్చి చూస్తే టైం అయితే 9 అయితే దాటేస్తుందండి. వర్షం అయితే చాలా ఎక్కువైతే మా ఊర్లో అయితే వస్తుంది చూడండి. చాలా ఎక్కువైతే వచ్చింది. లోపల ఉన్నాం కాబట్టి తెలియలేదు మాకు. బయటకు వచ్చి చూస్తే ఇదంతా చూడండి, వాటర్ అనేది వచ్చేసి పైన ఏమో మ్యాగ్ని చీకటిగా ఉంది. టైం మార్నింగ్ 9 అవుతుంది, ఇంకా అవ్వలేదు, అంతా వాటర్ అయితే ఉండిపోయింది. ఇంకా చూడండి, నేనైతే ఈ సైడ్కి వచ్చి చూస్తున్నాను, ఇక్కడ అసలు ఎవ్వరు ఉండట్లేదు. ట్రాఫిక్ కూడా ఏమీ లేదు, నిశ్శబ్దంగా అయితే ఉంది. ఈ టైంకి అయితే అందరు ఈసారి ట్రాఫిక్ అయితే ఎంత అలా ఉంటుందండి 9కి. అలా అసలు ఏమీ లేదు, బస్సు అయితే వస్తున్నాయి అంతేగానండి ట్రాఫిక్ ఏమీ లేదు. అంటే అందరు ఇంకా చీకటిగానే ఉంది కదా, ఇంకా తెల్లవారలేదని అనుకుంటున్నారేమో మరి. వర్షం అయితే చాలా ఫోర్గా అయితే వస్తుంది, ఫోర్స్ అండి. మా పాప అలాగే వర్షంలో చూస్తూ ఉండిపోతుంది. అంతానండి, ఇలా వెళ్తున్నాయి కదా వెహికల్స్, బస్సు చూడండి వెళ్తుంటే. మా ఏ పని అంత ఏమి ఇంకా అవ్వలేదండి. ఇంకా టిఫిన్ కూడా చేద్దామంటే కరెంట్ కూడా లేదు. ఇంకా చాలా నేనైతే పప్పు అనేది ఫ్రిడ్జ్లో అయితే ఏమీ పెట్టలేదు, ప్రిపేర్ చేసుకున్నది అయితే అయిపోయింది. ఈ వర్షంలో టిఫిన్కి వెళ్ళాలంటే బయటికి అయితే వెళ్ళాలి. ఇది చూసారా, వర్షం ఎక్కువైతే వస్తుంది, మీకు చూపిస్తాను. ఈ వరండా అంతా అయితే తడిచిపోయింది, విండోస్ అన్నీ. సైడ్ అయితే మామిడి చెట్లు ఉన్నాయి చూసారండి, ఇవన్నీ మామిడికాయలు అయితే కింద చాలా ఎక్కువైతే పడిపోయినాయి. కిందికి వెళ్ళి తెచ్చుకుందామన్న పాములు అనేవి కూడా ఉంటాయి ఆ సైడు. చూడడానికి అయితే చాలా బాగుంటాయి, తెచ్చేసుకోవచ్చు, ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ పచ్చిగడ్డలో గట్ట పాములు అనేది అయితే ఉంటుంది, అసలు అలా అయితే ఎప్పుడు చేయకండి. మా పాపలు ఇంకా వర్షంలో అయితే ఆడేస్తుంది చూడండి, తనకి బాగా నచ్చింది, హాయ్ చెప్తుంది, ఆడుతుందండి. దానికి వర్షంలో తడవకూడదని చెప్పిన వినిపించట్లేదు, ఆడుతుంది. సరే ఆడుకోని చెప్పాను, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా నేనైతే ఇదంతా చూపిస్తున్నాను కదా మీకు లొకేషను. ఇంకా నేను టిఫిన్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా టెర్రస్ పైన ఇంకా ఎలా ఉందా అని చూద్దామని అయితే పైకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. కానీ ఇదంతా అయితే తడిచిపోయింది కదా, జారిపోతాం టైల్స్ కదండి. చూడండి వర్షం, మెట్లంతా వర్షం. టెర్రస్ మీద చూడండి, ఒక రేంజ్లో అయితే వస్తుంది వర్షం, చాలా అయితే ఎక్కువైతే వస్తుంది. మీకు ఇలా వర్షంలో తిరగడం మీకు ఎంతమందికి ఇష్టం వచ్చి కామెంట్ చేయండి. వర్షం తడినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత కోల్డ్ అని, ఫీవర్ అని, బాడీ పెయిన్స్ అనేది వస్తుంది. సో అలా అయితే ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. తడాలనిపిస్తుంది అని తడవకండి, అంత వర్షమేనండి, చాలా ఎక్కువైతే వచ్చేస్తుంది. ఇంక ఇదంతా మీకు చూపించాను కదండి, ఇవంతాను. ఇంక నేనైతే స్లోగా అయితే కిందకి అయితే వచ్చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ జారిపోతే వర్షంలోకి కోల్డ్ వచ్చేస్తుంది. నాకైతే ఇన్ఫెక్షన్ ఉందండి, వచ్చేస్తుంది డస్ట్ ఇన్ఫెక్షను. ఇంకా చిన్నగా మెట్లు అనేది ఉంటే చూపిస్తా చూడండి. కిందకి అయితే స్లోగా అయితే వచ్చేస్తున్నాను, మెట్లన్నీ కూడా అయితే తడిసిపోయిందండి, వర్షం అంతా అలా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా వాటర్, అది మా పాప అయితే నా కోసం పైకి వచ్చేస్తుంది చూడండి, జారిపోతే తిప్పేస్తున్నాను, కిందకి అయితే వచ్చేస్తుంది. జారిపోతారండి ఇలాంటి టైంలో, పిల్లల్ని అసలు పైకి అసలు తీసుకెళ్ళి నెగ్లెక్ట్ చేయకూడదు, మనం కొంచెం స్ట్రాంగ్ అయితే చెప్పాలి వాళ్ళకి. ఇంకా ఇవి నేను అయిపోయిన తర్వాత కిందకి వచ్చేస్తున్నాను. ఇంక వాటర్ అంతా ఉన్నది కదా, ఇదంతా అయితే తుడుస్తున్నానండి. ఇంక ఇదే పని, ఇంకా మనకి వర్షాకాలం వస్తేనే ఇంక ఇదే పనులు అయితే ఏది అవ్వలేదు. వర్షం మొత్తం ఒక్క పని కూడా అవ్వలేదండి నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అవి బట్టలు కూడా ఉన్నాయండి, అవి వేద్దామంటేనేమో కరెంట్ లేదు. ఇక్కడికి ఎక్కడ వాష్ చేయాలన్నా వర్షం అండి, అన్ని ఇబ్బందే కదా. వర్షం వస్తే మనకి ఏ పని కూడా అవ్వదండి, వంట ఒకటే అవుతుంది కానీ ఏమి అవ్వవు కదా.